జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కోమలి, అది లైవ్. గురుగుబెల్లి వెంకటకృష్ణ. ఈ శుభలేఖ మీద ఈ పేరెవరిది? ఆ పేరు గల వాళ్ళు మన బంధువుల్లో ఎవరూ లేరు. అలాంటప్పుడు ఈ పేరు ఈ శుభలేఖ మీదకి ఎందుకొచ్చింది? నీలం వెంకట్రావు, కమ్మరేకుల జనార్దన్. ఈ పేర్లన్నీ ఎవరివి? శుభలేఖలు తెచ్చినప్పుడు అసలు మనం ఎలాంటి పేర్లు రాయలేదు కదా. రాయినప్పుడు ఈ పత్రికల మీదకి ఈ పేర్లన్నీ ఎలా వచ్చినట్టు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది తాతయ్య. ఆ రోజు అగ్ని ప్రమాదంలో దేవుడి దగ్గరున్న శుభలేఖలు మొత్తం కాలి బూడిదయ్యాయి. కానీ మనకి అపశకునంగా అనిపించకుండా ఉండడం కోసం రుద్ర తన దగ్గరున్న శుభలేఖల్ని మన శుభలేఖలుగా చిత్రీకరించి మన ముందు పెట్టాడు. నీకు నువ్వే ఏదో ఊహించుకొని ఏదేదో చెప్పేస్తే ఎలా సుందరి? నేనేదేదో చెప్పడం లేదు పెద్దమావయ్య. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మన శుభలేఖల మీద ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇప్పుడు చూస్తే ఏవేవో పేర్లున్నాయి. ఆ పేర్లన్నీ మన కుటుంబానికి చెందిన వాళ్లదే కాదు. అంటే ఈ శుభలేఖలు ఎక్కడివి? అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థమయ్యేలా ఈశ్వరి చెప్తుందిలే తాతయ్య. ఏంటి ఈశ్వరి ఆలోచిస్తున్నావు? తాతయ్య అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. ఆ రోజు శుభలేఖలు కాలిపోయాయా లేదా? అవి కాలిపోతే ఈ శుభలేఖలు ఎక్కడివి? పిన్ని, అది అసలు ఏమైందంటే, మీ ప్రశ్నలకి సమాధానం నేను చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.